ఎవరికి వాళ్ళు నా ఇష్టం అంటే సభ రన్ చేయటం చాలా కష్టం అవుతుంది. అంచేత లిమిటెడ్గానే పేర్లు పిలుస్తా. ఎవరో రాసి ఇచ్చిన పేర్లు పిలవలేదని కూడా ఎవరో దయచేసి ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే పిలిచిన తర్వాత నా చేతుల్లో కంట్రోల్ ఉండటం లేదు. మర్యాదగా ముందే చెప్తున్నా. శ్రీమతి గౌరి చరితారెడ్డి గారు. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 2026-27 సంవత్సరానికి గాను 14,539 కోట్లు భారీ కేటాయింపులు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో మన ప్రజా రాజధాని అయిన అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అధ్యక్ష రాజధాని పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచ స్థాయిలోనే అధ్యక్ష ప్రపంచ స్థాయి నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాష్ట్రంలో ప్రధాన నగరాలైన వైజాగ్ అయితేనేమి, తిరుపతి అయితేనేమి, అలాగే అమరావతిని కూడా ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వము మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించడం వల్ల నగరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే 15th ఫైనాన్స్ నిధులను అధ్యక్ష ఏవైతే రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్ట్రీట్ లైట్ అయితేనేమి, అలాగే పార్క్ డెవలప్మెంట్కి అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాకుండా అధ్యక్ష ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శానిటేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ప్రభుత్వం అధ్యక్ష అది. కానీ వాళ్ళ ఆ చెత్తను తొలగించడంలో కూడా ఆ లెగసీ వేస్ట్ ను కూడా మనమే తొలగించాల్సి వచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో 3వ శనివారం నాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు పరిశుభ్రత మరియు ప్రజారోగ్యం పైన కూడా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 అన్నా క్యాంటీన్లను మూసివేస్తే అధ్యక్ష వాటిని మళ్ళీ పునరుద్ధరించి పేదవారి ఆకలిని తీరుస్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాకుండా అధ్యక్ష టిడ్కో ఇల్లు కూడా గత ప్రభుత్వము పూర్తిగా నిలిపివేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే యుద్ధ ప్రాతిపదికన పైన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వాటిని పేదవారి సొంతింటి కళను కూడా నెరవేరుస్తున్నాం అధ్యక్ష. ఇలా అంతేకాకుండా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితేనేమి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా కూటమి ప్రభుత్వము ఈ లేఅవుట్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ పై కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల పారదర్శక పెరగడమే కాకుండా అవినీతికి తావు లేకుండా అనుమతులు లభిస్తున్నాయి అధ్యక్ష. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి, అలాగే ఉపాధి కల్పనకు కూడా ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. లాస్ట్ చివరగా అధ్యక్ష మా పాణ్యం నియోజకవర్గంలో 16 వార్డులు ఉన్నాయి అధ్యక్ష. గతంలో త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండింది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమృత్ 2 పథకం ద్వారా 137 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీంతో పాటు అదనంగా మాకు ఒక 6 ELSR ట్యాంకులు, అలాగే పంపింగ్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఏర్పాటు చేసినట్లయితే మా 16 వార్డులకు ప్రతిరోజు నీళ్లు ఇవ్వగలుగుతాం అధ్యక్ష. కావున దీనికోసం అమృత్ 2 పథకంలో భాగంగానే అదనంగా 35 కోట్లు శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. బోలిశెట్టి శ్రీనివాస్ గారు.